వైసీపీ పాలనలో గుంటూరు నగరాభివృద్ధి పడకేసిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ఈ 5 నెలల కాలంలో 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగాయని పేర్కొన్నారు. రాజావారి తోటలో 10 లక్షల రూపాయలతో శారదా కాలనీలో 75 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దీటుగా పేదలు నివసించే ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కార్పొరేటర్ పోతురాజు, సమత, గొల్లా ప్రభాకర్, దయారత్నం, మహంకాళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని పూర్తిగా అంచనా వేస్తూ ప్రతి ఒక్క చోట కూడా అవసరమైనటువంటి డ్రైన్స్ కానీ అలాగే రోడ్లు కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడు పట్టించుకున్నటువంటి రాజాగారి తోటలో ఒక మెయిన్ డ్రైన్ ఒకటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నగరంలో గతంలో పూర్తిగా పడకేసినటువంటి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క చోట కూడా ప్రజల ఆలోచనల్ని వాళ్ళ అవసరాలని పరిగణలోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల సహకారంతో పూర్తిగా ఏ ప్రాంతం కూడా అభివృద్ధికి వెనకబడకుండా అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. గత 5 నెలల నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రధాన డ్రైన్లతో పాటు సీసీ రోడ్లు, అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిన్న మీరు చూశారు. డొంక రోడ్డు 3 వంతెనలు దాదాపు 15 సంవత్సరాల నుంచి నీళ్లు ఆగేటువంటి పరిస్థితి, అటు నుంచి చుక్క నీరు పడినా కూడా పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితుల నుంచి రాబోయేటువంటి 2-3 నెలల్లో ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెంది ఎక్కడ కూడా ఒక చుక్క నీరు ఆకుండా అటు నుంచి ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యం కలిగించేటువంటి విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు నగర ప్రజలు ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కూటమి నాయకులకు కానీ కార్పొరేటర్లకు కానీ దృష్టికి తీసుకొని వచ్చి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి శారదా కాలనీ ప్రాంతంలో ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనటువంటి కుటుంబాలు నివసించేటువంటి మార్జిన్ ప్రాంతంలో గతంలో ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో అక్కడ మంచినీళ్లు కలుషితమై ఒక మహిళ ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు. అటువంటి ప్రాంతంలో పూర్తిగా డ్రైన్లతో పాటు మంచినీటి పైప్ లైన్ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో ఆ ప్రాంతంలో డ్రైన్స్తో పాటు మంచినీటి పైప్ లైన్ కనెక్షన్స్ను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఎక్కడైతే పేదలు నివసిస్తారో అటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా వాళ్ళందరికీ కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా పేద మధ్య తరగతి నివసించేటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా నగరంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు దీటుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో శారదా కాలనీ కానీ, ప్రగతి నగర్ కానీ, ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కార్పొరేషన్ అధికారులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది.